తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం. వెన్నెల వర్షం. కథ రచన తేజారాణి తిరునగరి. హైదరాబాద్లోని ట్రాఫిక్ శబ్దాలకు ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా ప్రశాంతతను వెతుక్కుంటూ కార్తీక్ కర్ణాటకలోని అందమైన ప్రదేశం కూర్గ్. అక్కడికి చేరుకున్నాడు కార్తీక్. అతనొక ట్రావెల్ ఫోటోగ్రాఫర్. ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించడం అతని వృత్తి, ప్రవృత్తి కూడా. అతను బస చేయడానికి ఎంచుకున్నది మిస్టీ హిల్స్ అనే ఒక పురాతనమైన, అందమైన హోంస్టే. ఆ హోంస్టేను నడుపుతున్నది మీరా. ఆమె అక్కడి కాఫీ తోటల యజమాని. చుట్టూ ఉన్న కొండల్లాగే ఆమె కూడా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంటుంది. కార్తీక్ వచ్చిన మొదటి రోజే తోటలో పనిచేస్తున్న మీరాను చూసి ఆగిపోయాడు. ఆమె కళ్లలో ఏదో తెలియని ప్రశాంతత అతన్ని ఆకర్షించింది. కాని మీరా మాత్రం కార్తీక్ని కేవలం ఒక అతిథిగానే పలకరించింది. కార్తీక్ ప్రతి చిన్న విషయాన్ని, పువ్వుమీద మాలిన సీతాకోకచిలుకని, ఆకుమీద రాలుతున్న నీటి బిందువుని కెమెరాలో బంధించడానికి తపనపడేవాడు. అది గమనించిన మీరా ఒకసారి సున్నితంగా నవ్వి, ప్రతి అందాన్ని బంధించాలనుకోకు కార్తీక్, కొన్ని అందాలను కళ్లతో చూసి మనసులో దాచుకోవాలి. లెన్స్లో బంధిస్తే ఆ క్షణం విలువ తగ్గిపోతుంది అని చెప్పింది. ఆ మాట కార్తీక్ ఆలోచనలను కదిలించింది. కాని అతనిలోని ఫోటోగ్రాఫర్ మాత్రం ఆగలేదు. కార్తీక్ వచ్చి 2 రోజులయింది. ఆ సాయంత్రం బయట చల్లటి గాలి వీస్తోంది. మీరా వరండాలో కూర్చుని కాఫీ గింజలను గ్రేడింగ్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతివెళ్ల కదలికలను నిశితంగా గమనిస్తుంటాడు. నీకు తెలుసా కార్తీక్, కాఫీ గింజ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దాన్ని పండించేవాళ్లు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తూ ఒక గింజను అతనికి చూపిస్తుంది మీరా. అది తీసుకునే ప్రయత్నంలో కార్తీక్ వేళ్లు మీరా అరచేతిని తాకుతాయి. ఆ అనుకోని స్పర్శ విద్యుత్తీగలా ఇద్దర్నీ కదిలిస్తుంది. సమయం ఆగిపోయినట్లనిపిస్తుంది. ఎవ్వరూ చెయ్యి వెనక్కి తీసుకోరు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. మీరా కళ్లలోని లోతుని కార్తీక్ అప్పుడే పూర్తిగా గమనిస్తాడు. వెంటనే గాలికి పక్కన ఉన్న కిటికీరెక్క సప్పుడు చేయడంతో ఇద్దరూ ఉలిక్కిపడి దూరంగా జరుగుతారు. కాని ఆ క్షణం వారి మధ్య మాటలకు అందని ఒక తెలియని బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ రాత్రి వారిద్దరూ ఏమీ మాట్లాడుకోకపోయినా వారి మౌనం చాలా విషయాలు చెప్పింది. మరుసటి రోజు కార్తీక్ అడవిలోపల ఉన్న ఒక జలపాతం చూడడానికి వెళ్తాడు. దారిలో ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలవుతుంది. దారి తప్పిపోతాడు. అడవిలో చిక్కుకున్న కార్తీక్ని వెతుక్కుంటూ మీరా గొడుగు పట్టుకుని వస్తుంది. ఇద్దరూ ఒక చిన్న మండపంలో తలదాచుకుంటారు. బయట హోరున వర్షం, లోపల నిశ్శబ్దం. చలికి వణుకుతున్న కార్తీక్కి మీరా తన థర్మాస్లోని వేడి కాఫీని ఇస్తుంది. ఆ వర్షంలో ఆ కాఫీ రుచి, మీరా సాన్నిధ్యం కార్తీక్ మనసులో ప్రేమను చిగురింపచేస్తాయి. ఆ రోజు రాత్రి వారు తమ జీవితాలు, కలల గురించి మాట్లాడుకుంటారు. కార్తీక్ మొదటిసారి తన కెమెరా పక్కన పెట్టి మీరా చెప్పినట్లుగా ఆ వర్షాన్ని కేవలం ఆస్వాదిస్తాడు. కార్తీక్ సెలవులు ముగుస్తాయి. హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిన రోజొస్తుంది. మీరా అతన్ని సాగనంపడానికి వస్తుంది కాని కళ్లలో బాధను దాచుకుంటుంది. మళ్ళీ ఎప్పుడొస్తావ్ అని అడగాలనుకుంటుంది కాని మౌనంగా ఉండిపోతుంది. కార్తీక్ బస్సు ఎక్కుతాడు. బస్సు కదులుతుంటే కిటికీలోంచి చూస్తూ తన కెమెరాలో చివరిగా తీసిన ఫోటోని తీస్తాడు. అది మీరా నవ్వుతున్న ఫోటో కాదు. ఆ వర్షంలో ఆమె తన వైపు చూస్తున్న ఆ చూపు. బస్సులో వెళ్తున్న కార్తీక్ బస్టాప్ దగ్గర మీరా అతనికి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ను ఓపెన్ చేస్తాడు. అందులో కొన్ని కాఫీ గింజలు, ఒక చిన్న లేఖ ఉంటుంది. లేఖలో ఇలా రాసుంటుంది: కాఫీ రుచి మర్చిపోతే మళ్ళీ రావచ్చు, కాని మనస్సుని మరిచిపోతే వెనక్కి రాక తప్పదు. ఎదురుచూస్తుంటాను. అది చదివి కార్తీక్ నవ్వుకుంటాడు. బస్సు కదిలినప్పుడు కాదు, ఆ లేఖ చదివినప్పుడే అతను డిసైడ్ అయిపోతాడు మళ్ళీ రావాలని. 3 నెలల తరువాత మళ్ళీ కూర్గ్ కాఫీ తోటల్లో వర్షం కురుస్తోంది. మీరా వరండాలో కూర్చుని పుస్తకం చదువుతుండగా గేటు దగ్గర ఒక శబ్దం వినిపిస్తుంది. తలెత్తి చూస్తుంది. అక్కడ కార్తీక్ నిలబడి ఉంటాడు. ఈసారి అతని మెడలో కెమెరా లేదు. చేతిలో కేవలం ఒక ఎర్రని గులాబీ పువ్వు ఉంది. మీరా ఆశ్చర్యంగా చూస్తుంటే కార్తీక్ దగ్గరికొచ్చి నవ్వుతూ అంటాడు: ఈసారి ఫోటోలు తీయడానికి రాలేదు మీరా, నీతో కలిసి ఆ వర్షాన్ని చూడ్డానికి వచ్చాను. మీరా కళ్లలో ఆనందం నిండిపోతుంది. ఆమె నవ్వుతూ అతనికి ఒక వేడి కాఫీ కప్పు అందిస్తుంది.
వర్షం సాక్షిగా వారి కొత్త ప్రయాణం మొదలవుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు కామెంట్ చేయండి.